ఒక తాసు పెట్టుకుని దాంట్లో కేజీన్నర చికెన్, వాటర్, బిర్యానీ మసాలాలో ఉప్పు, నూనె వేసుకుని మూత పెట్టుకుని ఒక అరగంట సేపు ఉడకనివ్వాలి. వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఒక తాసు పెట్టుకుని చూసారండి మన చికెన్ ఉడికిపోయింది. ఒక ప్లేట్లో తీసుకోవాలి. చికెన్ ఈ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఉడికించిన ముందుగా అన్నింటిలో నానబెట్టిన కప్పు రైస్కి కప్పు వాటర్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారండి ఎంత పొడిపొడిలాడుతున్న రైస్ ని ఒక ఫ్రై పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత చికెన్ మీద ఉప్పు, చికెన్ మసాలా, కారం వేసి ఆ చికెన్ ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో బిర్యానీ మసాలాలు, మీడియం గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 నిమిషాలు బాగా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. మీడియం గా కోసుకున్న టమాటాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత పసుపు, సాల్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా, కారం, యాలకుల పౌడర్, నిమ్మకాయ రసం, కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. తర్వాత చికెన్ స్టాక్ వేసుకుని మనం ఫ్రై చేసుకున్న చికెన్ ని వేసుకుని మూత పెట్టుకుని 8 నిమిషాలు ఉడకనివ్వాలి. గరం మసాలా కూడా వేసుకుని 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకుని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. 8 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గిన్నె పెట్టుకుని మనం చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ దాంట్లో కొంచెం వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర, పుదీనా, గీ వేసుకుని మూత పెట్టుకుని 13 నిమిషాలు లో ఫ్లేమ్ లో దమ్ చేసుకోవాలి.